గుంటూరు జిల్లాలో ఒక వివాహేతర సంబంధం చివరకు నిండు ప్రాణాల మీదకు తెచ్చింది. చేబ్రోలు మండలము సుద్దపల్లిలో ప్రియురాలు దుర్గా సృష్టించినటువంటి బీభత్సం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. తనకు పెళ్ళైన మల్లేష్ అనే వ్యక్తితో కొనసాగిస్తున్నటువంటి అక్రమ సంబంధం బెడిసికొట్టడంతో ఆమె కక్షగట్టింది. తనను దూరం పెడుతున్నాడనే కోపంతో ఒకేసారి మల్లేష్ కుటుంబం మొత్తాన్ని కూడా మంటల్లో కలిపేయాలని పెట్రోల్ బాటిల్తో దాడికి దిగింది. విచక్షణ కోల్పోయి ఆమె చేసిన ఈ పనితో ఒక నిండు సంసారం ఇప్పుడు రోడ్డున పడింది. రాత్రి సమయం ఇంట్లో అందరూ భోజనం చేస్తూ ప్రశాంతంగా ఉన్న వేళ మృత్యుదేవతలా మారి పెట్రోల్ బాటిల్తో ప్రత్యక్షమైంది ప్రియురాలు దుర్గా. ప్రియుడు మల్లేష్తో పాటు అతని భార్య, తల్లి, చిన్నారి కుమారుడు ఇంట్లో ఉన్నారని తెలిసినా కూడా ఏమాత్రం కనికరం లేకుండా పెట్రోల్ పోసి నిప్పండించింది. ఒక్కసారిగా ఎగిసిపడ్డ మంటలతో స్థానికులు ఆహాకారాలు చేశారు. మంటలను ఆర్పేటువంటి క్రమంలో స్థానికులతో సహా మొత్తం 10 మంది గాయపడడంతో పరిస్థితి భయానకంగా మారింది. గ్యాస్ సిలిండర్ల వరకు మంటలు చేరకముందే స్థానికులు వాటిని బయటకు లాగేయడంతో పెను ప్రమాదం తప్పింది.